కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు. ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను ఎలక్షన్ కమిషన్ కు ఏపీ సర్కార్ పంపించింది. ద్వారకా తిరుమలరావు, హరీష్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేయడం జరిగింది. ఈ ముగ్గురిలో సీనియారిటీ పరంగా తిరుమలరావు ముందు వరుసలో ఉన్నప్పటికీ ఆయన తర్వాత సీనియారిటీ కలిగిన హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారు. ఇక ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈ సాయంత్రం 5 గంటలలోపు ఛార్జ్ తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. ఏపీ డీజీపీపై ఈసీ ఈ నేపథ్యంలో నిన్నటి రోజున ఒక పక్కన డీజీలకు సంబంధించి ముగ్గురు పేర్లను కూడా ప్రతిపాదించమని రాష్ట్ర సీఎస్ ని కూడా కోరింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన సీఎస్ కూడా దీనికి సంబంధించి పేర్లను కూడా జరిగింది. ప్రస్తుతము సీనియర్ లిస్ట్ లో చూసుకుంటా ఉంటే ఆర్టీసీకి సంబంధించిన ఎండి ద్వారకా తిరుమలరావు అవుతుందని, అదేవిధంగా చూసుకుంటే మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ గుప్తా పేర్లను కూడా ఒక పక్కన సీఎస్ వచ్చేసి ఈసీకి కూడా సిఫార్సు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పరిశీలించిన కూడా దీనికి సంబంధించి హరీష్ కుమార్ గుప్తాని కూడా ఒక పక్కన ఈసీ వచ్చేసి రాష్ట్ర డీజీపీగా కూడా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే కూడా దీనికి సంబంధించి ఛార్జెస్ తీసుకోవాలనేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు చాలా వరకు కూడా ఒక పక్కన ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి పనిచేశారనేసి ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, అదేవిధంగా జనసేన పార్టీ చంద్రశేఖర్, చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా లేఖలు కూడా రాయడం జరిగింది. రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఒక పక్కన పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి అనుకూలంగా కూడా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే పలుమార్లు కూడా చాలా వరకు లేఖలు ఈసీకి రాయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు కూడా నివేదికలో ఒక పక్కన పొందుపరచడంతో దీని మీద విచారణ చేసిన తర్వాత దీనికి సంబంధించి రాజేంద్రనాథ్ రెడ్డి పైన కూడా వేటు వచ్చింది. ప్రస్తుతం అయితే కొత్త డీజీపీ కూడా ఈరోజు సాయంత్రం కన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా ఛార్జీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. శిరీష, థ్యాంక్ యూ. చోటుప్పల్లో బీజేపీ